నేనున్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడైతే అంత మునుపు కూడా నేను చాలాసార్లు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. గంటల తరబడి మాట్లాడేవాళ్ళం. నా అనుభవం మీరు చూస్తే ఆయన ఒక్క మాట చెప్పేవాడు, నువ్వు నన్ను గురించి నా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడా ఒక్క మాట అడగద్దు, మీ ప్రభుత్వంలో నేను ఏ ఫేవర్ అడగను, నువ్వు ఏదైనా మంచి చేయాలనుకుంటే మీరు చర్చకు కావాలంటే రండి, నేను ఆ విషయాలపైన చర్చిస్తా, నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే నీ ఇష్టమని చెప్పిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన గవర్నమెంట్లో 40 ఏళ్ళుగా నేను అనేక పొజిషన్లో ఉంటే కనీసం ఆయన జీవితంలో ఒక చిన్న ఫేవర్ కానీ చిన్న పని కానీ ఎక్కడా చెప్పిన వ్యక్తి కాదు. రెండోది, మాలాంటి రాజకీయాలు నేను సీఎంగా 9 సంవత్సరాలున్నా ఒక్క జర్నలిస్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేయమని కానీ ఈ పని చేయమని కానీ మొదటి రోజే ఆయన కండిషన్ పెట్టేవాడు, మీరు వస్తున్నారు బాగుంది, కానీ రేపటి నుంచి ఈ వార్త రాయొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయొద్దంటే మాత్రం మీరు రాకుండా మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, ఈ చర్చించడానికి వీలు లేదని కండిషన్ పెట్టి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు. అది ఆయన నిబద్ధత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన. నాకే ఆశ్చర్యం, మేము దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ ఏమన్నా మంచి చేస్తే నేర్చుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎక్కడికి పోకుండా రూమ్లో కూర్చొని స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆయనలో ఒక పట్టుదల, నేను ఏమైనా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు. ఇంకొక పక్క మనం చూస్తే 4 దశాబ్దాలుగా నాకుండే అనుభవాలే కాకుండా ఇంకొక పక్కన ఒక స్ఫూర్తినిచ్చేవాడు. ఆయన దగ్గర ఒక గంట 2 గంటలు మాట్లాడితే అనేక విషయాల్లో ఒక స్పష్టత వచ్చేది, ఒక స్ఫూర్తి వచ్చేది. అక్కడి నుంచి ఇంకా బాగా పనిచేయాలనే పట్టుదలతో ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.